ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం దేశాన్ని గత కొద్ది రోజులుగా కుదిపేస్తుందన్నమాట. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతోటి భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గల్ఫ్ దేశాల నుంచి భారత్ ఎక్కువగా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. అక్కడ అమెరికా స్థావరాలపై ఇరాన్ నిక్షేపణలతో విరుచుకుపడడంతో రవాణా స్తంభించిపోయింది. ఈ కారణాలతో దేశంలో గ్యాస్ కొరత వేధిస్తుండగా వాణిజ్య సిలిండర్ల పంపిణీని కేంద్రం నిలిపేసింది. కొద్ది రోజుల పాటు ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే డెలివరీ చేయాలని ఆదేశించింది. సో వాణిజ్య సిలిండర్ పంపిణీ ఆపేయడంతో హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం పడుతుంది. నగరంలోని ఫుడ్ షాపులు, హోటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితులు నెలకొన్నాయన్నమాట. వంట గ్యాస్ కొరత వల్ల తెలంగాణలో దాదాపు 90% హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ మూతపడతాయని తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ కోశాధికారి ఎస్. రామ్మూర్తి వివరించారన్నమాట. రాబోయే 48 గంటల్లో ఇవన్నీ మూతపడవచ్చని తెలిపారు. పెద్ద పెద్ద హోటల్లో గ్యాస్ నిల్వలు కలిగి ఉన్నప్పటికీ చిన్న మధ్య తరహా హోటళ్ల వద్ద 24-48 గంటలకు మాత్రమే సరిపోయేలా గ్యాస్ నిల్వలు కలిగి ఉన్నాయి. చిన్న హోటల్స్‌లో 2 రోజులకు మాత్రమే సరిపోయే గ్యాస్ నిల్వలు మిగిలి ఉన్నాయి. దీంతో రానున్న 2 రోజుల తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 90% ఫుడ్స్ పరిశ్రమ మూతపడవచ్చని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభం వస్తుందని తాము ఊహించలేదని, అందుకే ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. సో ఈ సంక్షోభం ఇంకెంతకాలం ఉంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు. ఏది ఏమైనా గానీ ఇంకో 50 రోజులు ఈ విధంగా నడిస్తే గనక ఇంకా సంక్షోభం పెరిగిపోతుంది. మన దగ్గర ఉన్న ఏవైతే నిల్వలు ఉన్నాయో నిల్వలన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను గ్యాస్‌ని కొంచెం తగ్గించి వాడండి. తగ్గించి వాడకం చేయకపోతే మాత్రం ఇది ఇంకో 50 రోజులు ఇలా నడిస్తే గనక మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే గ్యాస్ నిల్వలు ఉన్నాయో ఆ గ్యాస్ నిల్వలన్నీ కూడా అయిపోతాయి. ప్రెజెంట్ మనకు భారతదేశానికి సరిపోయే గ్యాస్ నిల్వలు ఒక 50 రోజులు మాత్రమే సరిపోతాయి అన్నీ కూడా. ఇప్పుడు ఈ 50 రోజులు ఈ యుద్ధం నడిస్తే గనక అక్కడ ఇరాన్ ఏమో హార్ముజ్ జలసంధిని మూసివేసి ఉంచిందన్నమాట. ఈ 50 రోజులు మనకు సరిపోతాయి. ఈ హార్ముజ్ జలసంధి నుంచి కూడా ఏమీ రావట్ల. ముడి చమురు అనేది మనకి ఏమీ రావట్ల. ఇప్పుడు ఆ దారి మూసేయడం వల్ల 50 రోజుల తర్వాత పూర్తిగా సంక్షోభం అయిపోద్ది. ఇంక మన భారతదేశంలో ఎక్కడ చూసినా గానీ మీకు గ్యాస్ అనేది కనిపించదు. సో అందుకని తగు జాగ్రత్తగా మీరు వాడుకోండి. లేని పక్షంలో మీకు ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటదన్నమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.